నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఆత్మసంతృప్తి. మనకు అందించిన వారు శివలంక ప్రసాదరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భూలోకంలో ఒక మహారాజు జనరంజకంగా పాలించాడు. పుణ్యకార్యాలు చేశాడు. మరణానంతరం తాను స్వర్గానికే వెళ్తానని, అక్కడ బంగారు కొండపై తన పేరు శాశ్వతంగా చెక్కి ఉంటుందని నమ్మాడు. చనిపోయి స్వర్గానికి వెళ్ళాడు. తన పేరు చూసుకోవాలన్న ఆతృతతో ఆ కొండ దగ్గరకు వడివడిగా వెళ్ళాడు. దానిపై తన పేరు లేదు. విచారంగా ఉన్న అతన్ని చూసి అక్కడి భటుడు నవ్వుతూ, ఏదో ఒక పేరు చెరిపి నీది రాసుకో అన్నాడు. మహారాజు ఆశ్చర్యపోయాడు. ఆ పని చేస్తే తర్వాత వచ్చినవాడు నా పేరు కూడా చెరిపేస్తాడు. అంటే నా పేరు కొన్నాళ్లకు భూలోకంలో వినిపించదు, స్వర్గంలో కూడా కనిపించదు. ఇన్నాళ్ళు మంచి పనులు చేసి ఫలితం ఏమిటి అనుకున్నాడు. మంచి పనులు చేస్తే స్వర్గము, చెడు పనులు చేస్తే నరకం లభిస్తుందని పారమార్థిక చింతన ఉన్నవాళ్ళు నమ్ముతారు. ఆ నమ్మకం మంచి పనులు చేయడానికి ప్రేరణ ఇస్తుందని భావించారు పూర్వీకులు. చీకట్లో ఆడుకుంటున్న పిల్లల్ని ఆట మానేయమంటే ఒక పట్టాన వినరు. అందుకని చీకట్లో దయ్యాలు తిరుగుతాయి, ఆట ఆపి రండి అనేవారు. దయ్యాలు అనగానే భయపడి ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. దయ్యాలు లేవని తెలుసు. చీకట్లో పురుగు, పుట్ర, ముళ్ళు, రాళ్ళు ఉండొచ్చు. పిల్లలు వాటికి భయపడరు. అందుకని దయ్యం పేరు చెప్పేవారు. దీని అర్థవాదం అంటారు. ఎలా చెప్పారని కాకుండా ఏ ఉద్దేశంతో, ఏ అర్థంతో చెప్పారో గ్రహించడమే అర్థవాదం. పురాణాల్లోని ప్రతి కథ వెనుక అర్థవాద దృక్పథం ఉంది. మనస్తత్వాలను బట్టి మనుషులు రెండు రకాల స్వభావాలకు చెందుతారు. ఏం జరిగినా మన మంచికే అనుకునేవాళ్ళు, ఏం జరిగినా మన సంచిలోకే వేసుకుందాం అనుకునేవాళ్ళు. బయట ఎలా ప్రవర్తించినా లోపల మనుషులు వేరు. గౌరవ మర్యాదల కోసం మంచివారిగా ముద్ర వేయించుకోవడానికి చూస్తారు. నిజంగా స్వభావమే మంచి అయితే పర్వాలేదు. కానీ సహజ స్వభావాన్ని దాచుకుని కనిపించని తప్పులు చేస్తూ బయటికి మంచి వాళ్ళుగా నటిస్తూ ఆత్మవంచన చేసుకోవడం ప్రమాదకరం. మన ఆయుష్ స్వల్పం, పైగా అనిశ్చితం. ఈ కొద్ది కాలంలో ఎదుటి వారికి ఉపయోగపడే పనులు చేయాలి. ఆ పనులు ఆత్మ సంతృప్తినివ్వాలి తప్ప గుర్తింపు కోసం ఆరాటపడకూడదు. వృత్తి ప్రవృత్తుల రీత్యా నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ సమాజానికి ఏం చేశావనేది ముఖ్యం. చేసిన మంచి పనులు 10 మందికి తెలవచ్చు, కానీ కేవలం 10 మందికి చెప్పుకోవడానికే ఏదీ చేయకూడదు. మరణానంతర జీవితం, బంగారు కొండపై పేరుండటం కేవలం నమ్మకం. ఇక్కడ ఉన్నంతకాలం గొప్పగా బ్రతకడం మాత్రమే మన చేతల్లో ఉంటుంది. ఈ క్షణమే మనది అనుకుని తృప్తిగా, ప్రయోజనకరంగా బతకడమే మన పేరుకు సార్థకత. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.